హలో గైస్, ఈ వ్లాగ్లో మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఈ సాంచురీ ఎక్కడుంది అంటే సాంచురీ అంటే అభయారణ్యం అనమాట. ఇది ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం ఈ వ్లాగ్లోకి వెళ్తూ చూద్దాం మొత్తం కూడా. సో గమనిస్తున్నారు కదా, అక్కడ సఫారీ కూడా ఉంది ఈ సాంచురీలో. మేము వచ్చేసి కర్నూలు నుండి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీకి అయితే బైక్ పైన వెళ్ళాము. కాకపోతే ఇది ఒక సడన్ ప్లాన్, అంటే అప్పటికప్పుడు అనుకొని మేము ఈవినింగ్ 3:30 అలా బయలుదేరాము. బైక్లో బయలుదేరితే అప్రాక్సిమేట్గా మాకు ఇక్కడ చేరడానికి 4:40 అయితే అయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఆఫీస్ అయితే క్లోజ్ ఉండింది. కానీ మనము అక్కడ ఎంక్వైరీ చేస్తే ఈ సఫారీ జీప్ అన్న వాళ్ళ నంబర్ అయితే ఇచ్చారు. సో ఆ అన్నకు కాల్ చేస్తే వస్తాను అని చెప్పేసి ఒక 20 మినిట్స్లో వచ్చారన్న. మొత్తానికైతే మనము 5 o'clock అయితే మన సఫారీ రైడ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకా అన్న అయితే రాలేదు ప్రస్తుతానికి, సో అందుకని ఇక్కడ వ్లాగ్స్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఆ సఫారీ వ్యాన్ వచ్చేసి ఇది ఒక ప్రాపర్గా ఓపెన్ టాప్ జీప్ అనమాట వెనకాల. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ ఇది నా ఫేవరెట్ ప్లేస్. కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను లాస్ట్ టైం 2011లో ఇక్కడికి వచ్చాను. తర్వాత మళ్ళీ 2023 ఎండింగ్ December 30th వచ్చాం మళ్ళీ ఇక్కడికి మేము. సో చూస్తున్నారు కదా, ఈ ఓపెన్ టాప్ జీప్ అయితే ఎలా ఉంటుంది వెనకాల. మొత్తం కూడా ఈ రైడ్ బుక్ చేసుకోవాలి అంటే 500 రూపీస్ ఛార్జెస్ అవుతుంది. ఇదంతా కూడా ఒక మ్యూజియం, ఈ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంచురీ గురించి, ఇక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువుల గురించి తెలిపే మ్యూజియం అనమాట. మొత్తానికి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. సాంచురీ కాబట్టి మనకి రోడ్ ప్రాపర్గా తార్ రోడ్ అటువంటి ఫెసిలిటీస్ అయితే ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఒక కన్జర్వేటివ్ జోన్, ఒక ప్రొటెక్టెడ్ సైట్ అనమాట. ఇక్కడ పర్మిషన్ లేకుండా ఈ రోడ్లోకి, ఈ కాంపౌండ్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా టోటల్గా గ్రీనరీ ఉంది. సో ఇది ఒక ప్రాపర్ డ్రై ల్యాండ్ అనమాట. డ్రై ల్యాండ్ అంటే గడ్డి వాములు పెరిగే ల్యాండ్ అనమాట ఇది. సో ఇక్కడ నీళ్లు దొరకడం అనేది చాలా కష్టం. కానీ నీళ్ళు ఉన్నప్పుడు చూడండి, ఇది ఒక మంచి ఎడారిలో ఒయాసిస్ లాగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఈ సాయంత్రం టైం ఏంటి అంటే జంతువులు మొత్తం ఈ సాంచురీలో గడ్డి మేసి హాయిగా వచ్చి ఇక్కడ అన్నీ గ్యాదర్ అవుతూ ఉంటాయి నీళ్లు తాగడానికి. సో ఈ డ్రై గ్రాస్లాండ్స్ అని చెప్పాను కదా, ఇలా మొత్తం గడ్డి నేలలు అనమాట ఇవి. చూస్తున్నారు కదా, అక్కడ దూరంగా ఒక దుప్పి అయితే వెళ్తూ ఉంది. సో కొద్దిగా విజిబిలిటీ అనేది లో ఉంది చలికాలం కాబట్టి. అండ్ మోరోవర్ లైక్ మేము కూడా మొబైల్లో క్యాప్చర్ చేస్తున్నాము, జూమ్ కూడా ఎక్కువ చేసాము. సో చూడండి, ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ బక్స్ అంటే కృష్ణ జింకలు ఉన్నాయి. సో జింకకి కృష్ణ జింకకి తేడా ఏంటి అంటే, కృష్ణ జింకలు నల్లగా ఉంటాయన్నమాట స్కిన్ అంతా. జింకలు వచ్చేసి కొద్దిగా గోధుమ రంగులో ఉంటాయి కనిపిస్తుంది. అండ్ మొగ జింకలకి అయితే ఇలా కొమ్ములు ఉంటాయి, ఆడ జింకలకి అయితే కొమ్ములు ఉండదు. అండ్ దానిలో కృష్ణ జింకలు వేరే. కృష్ణ జింకలు వచ్చేసి మన భారతదేశంలో అంతరించిపోతున్న జాతిగా దీన్ని అయితే డిక్లేర్ చేశారు, టు బీ ఎక్స్టింక్ట్. ఎందుకంటే మొత్తం మన భారతదేశము మొత్తం కలిపినా కానీ కృష్ణ జింకల సంఖ్య వచ్చేసి కేవలం 7,743 మాత్రమే ఉన్నాయి. కాకపోతే మన రోళ్లపాడు అభయారణ్యంలో అయితే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగా కేర్ తీసుకొని బాగా కన్జర్వ్ చేస్తున్నారు వీటిని. చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైం కాబట్టి ఇవన్నీ కూడా సాంచురీలో ఒక సైడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి అన్నీ ఇలా గుంపులు గుంపులుగా. ఈ సీన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది అక్కడ, గమనించండి. సో ఎన్ని జింకలు ఉన్నాయి ఇక్కడ. సో మొత్తానికి రోళ్లపాడు అభయారణ్యం గురించి చెప్పాలి అంటే ఇది ముఖ్యంగా బట్టమేక పక్షి అభయారణ్యం అనమాట. సో ఈ బట్టమేక పక్షి ఏంటి అంటే చూడడానికి సేమ్ మనకి ఉష్ణ పక్షి అంటే ఆస్ట్రిచ్ లానే ఉంటుంది, కానీ దానికంటే కొద్దిగా హైట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ ఎన్ని జింకలు ఉన్నాయనేది. కృష్ణ జింకలు, జింకలు, దుప్పులు అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. ఈ జోన్ మొత్తం, ఈ సాంచురీలో ఈ జోన్ మొత్తం కూడా ఎక్కువగా జింకలు ఉన్నాయి. అండ్ ఈ బట్టమేక పక్షి గురించి చెప్పాలి అంటే మనము ముఖ్యంగా ఇది వచ్చేసి చాలా అరుదైన పక్షి. ఈ పక్షి ఎగరగలదు. అండ్ ఈ పక్షి ఏంటి అంటే ఎక్కువగా భూమి కింద నివసిస్తూ ఉంటుంది. దీనికి ఎలా అంటే టెంపరేచర్స్ ఎలా ఉండాలంటే వేడిగా ఉండాలి. మీరు ఇక్కడ గమనిస్తున్న పక్షులు వచ్చేసి లార్క్స్. ఈ అభయారణ్యంలో ఏంటి అంటే మనకి ఒక జింకలు బట్టమేక పక్షులు కాకుండా 132 మైగ్రేటరీ బర్డ్స్ కూడా, రెగ్యులర్ బర్డ్స్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బట్టమేక పక్షులు ఏంటి అంటే కింద భూమి కింద బొరియలు చేసుకుని అంటే హోల్స్ చేసుకొని
దాని లోపల నివసిస్తాయి అన్నమాట. ఈ బట్టమేక పక్షులు చూడడానికి అనువైన కాలం వచ్చేసి మనకి కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత, అంటే సెప్టెంబర్ నుండి మనకి నవంబర్ వరకు అనువైన కాలం. ఇక్కడ ఈ అభయారణ్యంలో తీసుకుంటే మనకి దగ్గర దగ్గర 2020లో లాస్ట్ టైం మనకి బట్టమేక పక్షి అనేది కనిపించింది. సో ఇటువంటి జోన్స్ వచ్చేసి ఇండియాలో మొత్తం కూడా మనకి 4 ఉన్నాయి. రాజస్థాన్లో ఒకటి, కర్నూల్లో ఒకటి, బళ్ళారి దగ్గర ఒకటి, ఇంకొకటి గదగ్ దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పారు. సో కాకపోతే ఈ బట్టమేక పక్షులు వలస వస్తున్నాయి. రాజస్థాన్ నుండి కర్నూలుకి వస్తున్నాయి, కర్నూలు నుండి బళ్ళారి సైడ్ వెళ్తున్నాయి, తర్వాత ఎక్కడ వెళ్తున్నాయి అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఈ బట్టమేక పక్షులు గుడ్డు పెట్టిన తర్వాత కూడా అవి అంటే పొదిగిన తర్వాత గుడ్డు అనేది బతకడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే దానికి సంబంధించిన వెదర్ అనేది అనువుగా ఉండాలి. ఎక్కువగా వేడి ప్రాంతంలోనే నివసిస్తాయి ఇవి. చలి కానీ ఇప్పుడు సపోజ్ వర్షాకాలంలో వస్తే ఒక్క రోజు కూడా అవి బయటికి రావన్నమాట, భూమి కిందనే ఉంటాయి అవి. సో అందుకనేసి ఇవి చాలా ప్రాపర్గా కన్జర్వేషన్ అనేది జరగాలి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనము ఫారెస్ట్లో ఉండి వెళ్తున్నాము. ఇదంతా కూడా శాంక్చురీ, ఒక ప్రొటెక్టెడ్ సైట్ ఇది. సో ఓవరాల్గా ఇందులో వచ్చేసి మనకి ఈ శాంక్చురీకి ఆనుకునే వెనకాల అల్గనూర్ రిజర్వాయర్ అయితే ఉంది. అక్కడికి ఎక్కువగా కూడా మనకి సైబీరియన్ కొంగలు, ఫ్లెమింగోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనకి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి మీకు ఈ కంటెంట్ నచ్చితే. అలాగే కింద కమెంట్ చేసి మీకు ఈ కంటెంట్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం మన వ్లాగ్స్ అన్నీ కూడా క్యాండిడ్గా ఉండడానికే ప్రయత్నిస్తున్నాము. అంటే అదేదో నేను వెళ్ళి క్లిప్స్ జస్ట్ బిట్స్గా నేను ఈ వీడియో అప్లోడ్ చేసి చిన్న వ్లాగ్గా చేయడం కాదు. టోటల్గా మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలని చెప్పేసి మొత్తం కూడా క్యాండిడ్గానే ఉంచుతున్నాము. ఇప్పుడు చూడండి, మనము ఇలా వెళ్తున్నాము ఈ రోడ్లో. సో ఇదంతా నేను కట్ షాట్ చేయొచ్చు, కానీ అది కట్ షాట్ చేయకుండా మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి అన్నట్టు నేను ఇది మొత్తం కూడా ఒక క్యాండిడ్గానే వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా కూడా మొత్తము ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సన్సెట్ టైం అవుతుంది. 5:40 అయితే అయింది టైం మనకి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనము ఈ శాంక్చురీ యొక్క అవుటర్ బౌండరీ రోడ్ నుండి వెళ్తున్నాము. అవతల మొత్తం కూడా మనకి అవుటర్ బౌండరీ ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ప్లేస్ అయితే మనము వాచ్ టవర్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా కొద్దిగా క్యాక్టస్ జాతికి చెందినటువంటి ప్లాంట్స్ ఇవి. అండ్ మొత్తానికి అయితే మనము వాచ్ టవర్ దగ్గరకు వచ్చాము. ఇలా ట్రాంచెస్ అంటే ఇలా గుంతలు అయితే తవ్వారు, ఎందుకంటే ఫారెస్ట్ ఫైర్ నుండి తప్పించుకోవడానికి. ఇది మొత్తం కూడా డ్రై గ్రాస్లాండ్ కాబట్టి ఈ ఎండుగడ్డి అనేది ఈజీగా అంటుకోబోతుంది. తర్వాత ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ నుండి కూడా దీనిలోకి థ్రెట్ ఉంటుంది, మనుషుల నుండి లేకపోతే ఇప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల కూడా ఇలా గడ్డి పుల్లలు అనేవి ఒకదానికొకటి రాసుకున్నప్పుడు ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత బ్యూటిఫుల్గా ఉంది వాచ్ టవర్. ఇప్పుడు మనం ఈ వాచ్ టవర్ ఎక్కి చూద్దాము ఏమన్నా మనకి వేరే ఎనిమల్స్ ఏమన్నా కనిపిస్తాయని. ఇప్పుడు వరకు మనం జింకలు చూసాము, కృష్ణ జింకలు, తర్వాత బర్డ్స్ చూసాము కొన్ని. సో ఈ అభయారణ్యంలో వచ్చేసి మనకి ఎక్కువగా నక్కలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, తర్వాత జింకలు ఉన్నాయి, బట్టమేక పక్షులు ఉన్నాయి. కాకపోతే బట్టమేక పక్షి సైటింగ్ అనేది చాలా మీకు ఇంకా అదృష్టం అనేది ఉండాలి. లాస్ట్ టైం చూసింది 2020లో. చూసారు కదా ఇక్కడ వెల్కమ్ టు రోల్లపాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఈ వాచ్ టవర్ యొక్క పొడవు వచ్చేసి 30 అడుగులు, మొత్తం 6 మంది తట్టుకోగల కెపాసిటీతో ఉంది. సో ఇది వచ్చేసి ఒక ఐరన్ స్ట్రక్చర్ అనమాట. పూర్తిగా బేస్ వచ్చేసి వుడెన్ ఇచ్చారు ఫ్లోరింగ్కి. అండ్ నా ఫ్రెండ్ అయితే అడిగాడు ఇదేం కూలిపోదు కదా అని చెప్పేసి. ప్రాపర్గానే మెయింటైన్ చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నది మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు. ఒక సైడ్కి వచ్చేసి మనకి అల్గనూర్ రిజర్వాయర్ అయితే ఉంది. అండ్ ఈ శాంక్చురీ మొత్తం కూడా ఇలా డ్రై గ్రాస్లాండ్తోనే ఉంటుంది ఇదంతా. అండ్ ఆల్మోస్ట్ మనకి సన్సెట్ టైం అవుతూ ఉంది పూర్తిగా. చలి కూడా మామూలుగా లేదు, ఎందుకంటే మేము వెళ్ళింది December 30th అప్రాక్సిమేట్గా. సో వీళ్ళైతే ఈ సఫారీ మనము తీసుకున్నప్పుడు మనకి 2 బైనాక్యులర్స్ అనేవి ఇస్తారు. సో ఆ బైనాక్యులర్స్ మనం తీసుకువెళ్ళి ఇలా వాచ్ టవర్ పైనుండి చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అక్కడ ఒక గుడి కూడా ఉంది దూరంగా. సో ఇక్కడ వచ్చేసి మనము ఇందాక నడుచుకుంటూ వచ్చిన దారి అదంతా మనకు సఫారీ జీప్ అక్కడ డ్రాప్ చేశారు. సో చూద్దాం ఏమన్నా వేరే జంతువులు ఏమన్నా కనిపిస్తాయని. మేము 2011లో వచ్చినప్పుడు ఇక్కడ నక్కలు కనిపించాయి, అడవి పందులు కనిపించాయి, తర్వాత ఉడుము కనిపించింది. కానీ ఈసారి లో లైట్ ఒకటి, తర్వాత సన్సెట్ టైం కాబట్టి ఎక్కువ విజిబిలిటీ అయితే లేదు ఎనిమల్స్కి. సో ఇక్కడ దూరంగా అయితే 2
జింకలు అయితే కనిపిస్తున్నాయి, బైనాక్యులర్స్లో చూపిస్తాను చూడండి, 2 జింకలు అక్కడ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫారెస్ట్ వాళ్ళు, ఒక చిన్న బేబీ కూడా ఉంది, మొత్తం 3 ఉన్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వీటికి నీటి అవసరాల కోసము ఎక్కడికక్కడ చిన్న చిన్న సిమెంట్ పాండ్స్ అనేవి కడతారనమాట. వర్షం పడినప్పుడు దానిలో నీళ్లు నిలబడ్డము అవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఒక రౌండ్ అయితే 360 డిగ్రీ అయితే చూసేద్దాం ఇప్పుడు దీన్ని. ఈ రోలపాడు వైల్డ్ లైఫ్ సాంచురీకి అయితే మనకి మేజర్గా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే బెటర్. లేదు మీరు కర్నూలు నుండి నందికొట్కూరుకి బస్సెస్ అయితే ఉంటాయి. అలాగే నందికొట్కూరు నుండి నంద్యాలకి వెళ్ళే బస్సు తీసుకుంటే మీరు డైరెక్ట్ సాంచురీ గేట్ ముందరే డ్రాప్ చేసి వెళ్తుందన్నమాట. మొత్తంగా మీకు కర్నూలు నుండి ఒక 1 hour జర్నీ. రోడ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఈ రోడ్ అనేది కూడా మనకి 4 lane అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంది కాబట్టి సో ప్రాబ్లం ఏం లేదు. రోడ్స్ ఇంతకుముందు కంపేర్ చేస్తే చాలా బెటర్గానే ఉన్నాయి మనకి. సో ఇంకా మనమైతే ఈ శాంక్షన్ నుండి వెళ్ళాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 6 o'clock వరకు టైం ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఆల్రెడీ టైం 5:55 అయితే ఉంది మనకి. ఇంకా ఈ వాచ్ టవర్ నుండి కిందకి దిగేసి మేమైతే మళ్ళీ వద్దాము, మార్నింగ్ టైం సన్రైజ్ టైంకి వద్దాము అన్నట్టు ప్లాన్ అనుకున్నాము ఈసారి పెద్ద కెమెరాస్ తీసుకొని. సో ఇది జస్ట్ ఆన్ ద స్పాట్లో ప్లాన్ చేసాం కాబట్టి మేము ఎక్కువగా ఎక్విప్మెంట్ అనేది క్యారీ చేయట్లేదు. సో ఫైనల్గా ఒకసారి వాచ్ టవర్ లుక్ అయితే చూసేయండి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కమెంట్ చేయండి.